ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపేస్తున్న ఘటనలు దేశంలో కలకలం రేపుతున్నాయి. మేరఠ్లో ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడితో కలిసి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్లో దాచిన ఘటన ముస్కాన్ రోస్తగి కథ అందరికీ తెలిసిందే. హర్యానాలో రవీనా అనే ఓ యూట్యూబర్ ప్రియుడు సురేష్తో కలిసి భర్త ప్రవీణ్ను హత్య చేసిన వార్త అందరి నోళ్లలో నానుతూనే ఉంది. ఇప్పుడు మేరఠ్లో మరో మహిళ తన లవర్తో కలిసి భర్తను మట్టుబెట్టింది. సహజ మరణంగా తీర్చిదిద్దేందుకు సినీ ఫక్కీలో ప్లాన్ చేసింది. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కింది. ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడితో కలిసి చంపి ముక్కలు చేసిన ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ మేరఠ్లో అలాంటి మరో ఘటన జరిగింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి ఆపై పాము కరిచిందని అందరినీ నమ్మించాలనుకుంది ఆ భార్య. అమిత్ అనే వ్యక్తి కూలీగా పనిచేసేవాడు. అతడి భార్య రవిత ఏడాది నుంచి అమర్జిత్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న రవిత ప్రియుడితో కలిసి అమిత్ గొంతు నులిమి చంపింది. ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని భావించింది. 1000 రూపాయలు ఖర్చు చేసి పాములు పట్టే వ్యక్తి నుంచి పామును తీసుకొచ్చింది. భర్త మృతదేహంపై 10 సార్లు కాట్లు వేయించింది. పాము కరవడం వల్లే అతడు చనిపోయాడని అక్కడున్న వారిని నమ్మించింది. అమిత్ మృతి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే అతడు పాము కాటు వల్ల చనిపోలేదని, గొంతు నులిమేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులో వెల్లడైంది. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రియుడి సాయంతోనే ఇదంతా చేసినట్లు తెలిపింది. కొన్ని రోజుల క్రితం మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను అతడి భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. అతడి మృతదేహాన్ని సిమెంట్ డ్రమ్ములో దాచింది. హర్యానాలోనూ ప్రియుడు సురేష్ మోజులో పడి భర్త ప్రవీణ్ను రవీనా అనే మహిళా యూట్యూబర్ ఇలాగే గొంతు నులిమి చంపింది. అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత భర్త మృతదేహాన్ని ప్రియుడితో కలిసి బైక్పై తీసుకెళ్లి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాలువ వద్ద పడేసింది.